మనం ఈ వీడియోలో 5 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకుందాం. అసలు కళ్ళు లేని వాళ్ళు కళ్ళు కంటారు. మనం కొందరిని పుట్టినప్పటి నుండి అందులోగానే చూస్తుంటాం. బట్ వాళ్ళకి డ్రీమ్స్ వస్తాయో లేదో చాలా మందికి తెలియదు. అందులోగా పుట్టినప్పటి నుంచి వ్యక్తులు ముఖాలను చూడలేరు. ఎందుకంటే వారికి విజువల్ కార్టెక్స్ అభివృద్ధి చెందదు. దీని నుంచి మెదడుకు సిగ్నల్స్ వెళ్తాయి. సో ఈ పార్ట్ అభివృద్ధి చెందలేదు కాబట్టి వారికి ఏది కూడా కనబడదు. సో విజువలైజేషన్ అయితే ఉండదు. కానీ వారికి వచ్చే కళలో సౌండ్, స్పర్శ మరియు వాసన లాంటివి అయితే ఫీల్ అవుతారు. కొన్ని రీసెర్చ్ల ప్రకారం కొందరికి కనిపిస్తున్నాయని చెప్తారు. కానీ యాక్చువల్గా వాళ్ళకి జనరల్ పీపుల్కి కనిపించినట్టు వాళ్ళకి డ్రీమ్స్ కనబడవు. అలాగే ఎవరైనా 5 సంవత్సరాల కంటే ముందు చూపు కోల్పోతే వారు కూడా ఇమేజెస్ని చూడలేరు. కొందరు ఏదైనా ప్రమాదంలో చూపు కోల్పోతే వారికి అప్పటి వరకు చూసిన మనుషులు, ప్లేసెస్ లాంటివి అయితే డ్రీమ్స్లో వస్తాయి. కింగ్ కోబ్రా అంటే చాలా ప్రమాదకరమైన పాము అని అందరికి తెలుసు. అది ఒక్క కాటుతో ఒక పెద్ద ఆఫ్రికన్ ఎలిఫెంట్ని కూడా చంపగల విషయం ఉంటుంది. రెగ్యులర్గా పాములు అన్ని కప్పలు లేకపోతే ఎలుకని తింటాయి. కానీ కింగ్ కోబ్రా అలా కాదు. అవి డైరెక్ట్గా పాములనే తినేస్తుంది. ఈవెన్ కింగ్ కోబ్రాకి ముందు కింగ్ కోబ్రా కనిపించినా కూడా దాని బలమైనది తినేస్తుంది దాన్ని. కామన్గా అన్ని పాములు గుడ్లని పుట్ట లోపల లేకపోతే ఏదైనా చీకటి ప్లేస్లో పెడుతుంటాయి. కానీ కింగ్ కోబ్రా ఒక పక్షిలాగా ఒక గూడు కడుతుంది. ఆ గూడులో వెళ్ళి ఈ గుడ్లని పొదుగుతుంది. అది ప్రపంచంలో ఏ పాము కూడా ఇలా గూడు కట్టి గుడ్లని పెట్టదు. ఇప్పుడు అంతా ఎలక్ట్రిక్ వెహికల్స్ ట్రెండ్ నడుస్తుంది. కానీ ఎంత ట్రెండ్ నడిచినా పెట్రోల్ వెహికల్స్ లాగా మాత్రం క్లిక్ అవ్వలేదు. ఎందుకంటే కిలోమీటర్ రేంజ్ ఎక్కువ లేనందువలన. దానితో పాటు వీటికి ఛార్జింగ్ పాయింట్స్ కూడా చాలా తక్కువ ఉన్నాయి. రీసెంట్గా శాంసంగ్ కంపెనీ వాళ్ళు ఒక బ్యాటరీ తయారు చేశారు. దీని స్పెషాలిటీ ఏంటంటే జస్ట్ 10 నిమిషాల్లో ఫుల్ ఛార్జ్ అవుతుంది. దాని కిలోమీటర్ రేంజ్ వచ్చి 1000 కిలోమీటర్లు. సో ఇది చాలా ఎక్కువ. వీటి లైఫ్ వచ్చి 20 సంవత్సరాలు ఉంటుంది. సో ఒకసారి బ్యాటరీ ఫిక్స్ చేసుకుంటే 20 సంవత్సరాల పాటు మనకి లైఫ్ ఇస్తుంది. ఈ బ్యాటరీ ప్రతి వెహికల్కి సూటబుల్ అయ్యేలాగా తయారు చేస్తున్నారు. సో దీనివల్ల కామన్గా మనకి సమయం మరియు కిలోమీటర్ రేంజ్ పెరుగుతుంది. సౌత్ కొరియాలో జరిగిన బ్యాటరీ డే ఎక్స్పోలో సాలిడ్ స్టేట్ బ్యాటరీ గురించి శాంసంగ్ కంపెనీ వెల్లడించింది. ఇప్పటికైతే కొన్ని వాహనాల్లో పరీక్షిస్తుంది. 2027 నాటికి ఎక్కువ సంఖ్యలో ఉత్పత్తి చేస్తామని కంపెనీ వెల్లడించింది. మనకి ఆస్ట్రేలియా అంటే వెంటనే గుర్తొచ్చేది కంగారులు. కంగారులు వెనక్కి నడవలేవు, ఇంకా వెనక్కి జంప్ కూడా చేయలేవు. ఎందుకంటే వాటి తోక చాలా బలమైనది, ఇంకా దాని కాళ్ళు చాలా దృఢంగా ఉంటాయి. అందువల్ల అవి వెనక్కి నడవలేవు. కానీ వాటికి ఉన్న బలమైన తోక ఇంకా కాళ్ళ వల్ల అవి సుమారు 30 అడుగుల దూరం దూకగలుగుతుంది. అంటే అది చాలా ఫార్. దాని తోక దానికి ఇంకో కాలులాగా సపోర్ట్ ఉంటుంది. సో అందుకే అవి చాలా దూరం జంప్ చేయగలవు. కంగారు సైజ్ చూసి మనం వాటి పుట్టినప్పుడు మినిమం ఒక 1/2 or 1 feet ఉంటుంది అనేసి అనుకుంటాం. కానీ అవి పుట్టినప్పుడు జస్ట్ ఓన్లీ జెల్లీ బీన్ అంత ఉంటాయి. వాటి వెయిట్ వచ్చేసి ఓన్లీ 2 grams వరకే ఉంటుంది. మనకి హైదరాబాద్లో 10 అవుతే ఢిల్లీలో కూడా 10 అవుతుంది. సో మన ఇండియా ఎక్కడ ఏ ప్లేస్కి వెళ్ళినా కూడా మనకి సేమ్ టైం ఉంటుంది. కానీ ఫ్రాన్స్ దేశానికి అలా కాదు. దానికి మొత్తం 12 టైం జోన్లు ఉన్నాయి. ఒక దగ్గర పొద్దున 10 అవుతే ఇంకో దగ్గర రాత్రి 10 అవుతుంది. ఎందుకంటే దానికి వేరే కాంటినెంట్స్లో కూడా భూభాగాలు ఉన్నాయి. ఫ్రాన్స్కి మొత్తం 12 టైం జోన్స్ ఉన్నాయి. ప్లస్ ఇంకో ఎక్స్ట్రా టైం జోన్ వచ్చి అంటార్టికా అని అది క్లెయిమ్ చేసుకుంటుంది. సో మొత్తం కలిపి 13 టైం జోన్స్ అవుతున్నాయి. ఫ్రాన్స్కి ఇండియన్ ఓషన్లో, పసిఫిక్ ఓషన్లో ఐలాండ్స్ ఉన్నాయి. సో అందువల్ల అవి వారికే చెందుతాయి. సో అలా టైం డిస్ట్రిబ్యూషన్ అవుతుంది. సో టైం జోన్స్ మారుతున్నాయి వారికి. సో మొత్తం వచ్చేసి 13 టైం జోన్స్ ఉన్నాయి ఫ్రాన్స్కి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.